మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు ఏప్రిల్ మాసంలో ఉగాది రాబోతోంది. అవునండి, కొత్త సంవత్సరం యుగాది. ఓకే, అయితే ఆ రోజు మామూలుగానే అసలు ఉగాది 8వ తారీఖు 9వ తారీఖు అనే సందేహం అయితే కొంతమందిలో ఉంది గురుగారు. నిజంగా ఉగాది మనం ఏ రోజున జరుపుకోవాలి? 9వ తారీఖు. ఓకే, అయితే గురుగారు, ఉగాది అనగానే మన తెలుగు వారికి నూతన సంవత్సరం. ఆ రోజు మనం ఎటువంటి పూజా విధానాలు ఆచరించాలి? అసలు ఉగాది విశిష్టత చాలా మందికి, పండగ వచ్చింది అనగానే జరుపుకుంటాం ఆనందంగా, కానీ అసలు ఎందుకు వచ్చింది, ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు ఆచరించాలి, ఇలాంటి సందేహాలు ఉంటుంటాయి, తెలీదు చాలా వరకు. వాటి గురించి కొంచెం మీ మాటల్లో క్లియర్గా. యుగాది అంటారు, వాడుక భాషలో ఉగాదిగా మనం అనుకుంటుంటాము. ఓకే, యుగాది అంటే ఈ 2024లో క్రోధినామ సంవత్సరం మనం ఏదైతే చూసామో మళ్ళీ దాన్ని చూడం. ఇంకా అంటే మళ్ళీ క్రోధినామ సంవత్సరం చూస్తాం, 2024లో చూడం కదా. అవునవును, ఆ యుగం ఒకటికి అయిపోయింది. ఇంకా యుగాది దేనికదే ప్రప్రథమం. యుగాది దేనికి వాడుక భాషలో ఉగాది అనుకుంటుంటాం, వచ్చేసింది యుగాది కాస్త పోయి. అంటే యుగాది అంటే చాలామంది ఇది యుగం ఎందుకు అవుతుందని ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంటే, పాపం మన వాళ్ళందరూ చాలా విపరీతమైన మేధా సంపత్తి కలిగిన వాళ్ళు, ఏమాత్రం లేకపోయినప్పటికీ కూడా మాకు చాలా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఉగాదిగా భావిస్తారు. అది సెకండ్ యుగాది. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాలైనటువంటి సంవత్సరాదులు అంటే యుగాదులు మనం చూసాం, చాలా ఆనందాన్ని అనుభవించాం. అదే ఆనందాన్ని మళ్ళీ పునరావృతంగా అనుభవించాలి అని అయితే నేను కోరుకుంటానమ్మా. ఎందుకు కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, దాదాపుగా ప్రతి 10 మందిలో 6 కంటతడి పెడతారండి. ఆ పరిస్థితి అయితే ఎక్కువగానే ఉంది. అది ఎవరికి రావద్దు అనేటువంటిది మేము కోరిక అంతే. ఎందుకంటే ఎవరికి కష్టం వచ్చినా అయ్యో అనుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడు ఆ కష్టం మన వరకు వస్తే కదా తెలిసేది. అంటే మన వరకు రావద్దు అంటే ఎవరికి రావద్దు అని కోరుకోవాలి. సో మనకు స్వతహాగా ఉగాది అంటే ఈశ్వరారాధన చేసుకుంటూ ఉంటారు. ఎవరి ఇష్టదేవత ఉంటారో అందరికి ఆరాధన చేసుకుంటారు, షడ్రుచులు చేసుకుంటారు. ఆ రోజు నుంచి తన కుటుంబంలో తీపి, చేదు, వగరు, పులుపు ఇలా అన్నీ కూడా సమాంతరంగానే ఉండాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఇక్కడ అన్నిట్లకన్నా ఓ పావుభాగం ఎక్కువగా చేదు కనిపిస్తుందండి క్రోధినామ సంవత్సరంలో. ఓకే, అన్నిట్లకన్నా కాస్త ఎక్కువగా చేదు కనిపిస్తుంది. ఓకే, ఏ రకంగా గురువు గారు? కుజ శని ప్రభావం. కుజుడు రాజు, శని మంత్రి. ఇప్పుడు మీరు ఒక సంస్థ నిర్మించారు, లేదా ఒక సంస్థకి వెళ్ళారు. ఒక సంస్థ నిర్మించిన వాడు, స్థాపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను మూర్ఖుడైతే ఆ సంస్థ బాగుంటుందా? లేదు, మొత్తం చెడిపోతుంది. అతి తెలివితేటలకు వెళ్ళేవాడైతే అలానే ఉంటుంది. యుద్ధానికి కాలు దువ్వేవాడైతే అలానే ఉంటుంది. అన్యాయం చేసేవాడైతే అంతే, వాడు బాగుండడు, ఎవరిని బాగుపడినివ్వడు. కుజస్థితి రుణకారకుడు, రోగకారకుడు, రక్తకారకుడు. అటువంటి కుజుడు రాజు అవుతున్నాడు. స్వతహాగా కుజుడు ఎవరు మంచివాడే మళ్ళీ, కానీ అతను రాజుగా ఏ క్షణంలో సింహాసనం మీద కూర్చుంటున్నాడో ఆ ఒక్క ముహూర్తం అనేటువంటిది అతన్ని పూర్తిగా కూడా నెగిటివ్ స్వభావంలో కూర్చోబెడుతుంది. ప్రత్యేక దిశ, ప్రాగ్ దిశ ఇవి ఉంటాయి. వ్యతిరేక దిశలో కూర్చోబెడుతుంది. ఆ వ్యతిరేక దిశలో కూర్చోబెట్టినప్పుడు ఖచ్చితంగా మంచి అనేటువంటిది చేయలేడు. ప్రతి మనిషికి అప్పుని గొప్పగా ఇస్తాడు, అంటే రుణం. రుణం లేనివాడు కూడా రుణాన్ని ఇస్తాడు తీసుకొచ్చి. అకారణంగా కూడా హింసకి గురి చేసే తత్వాన్ని ఇస్తాడు. మానసికంగా మనిషి మీద మనిషికి సంబంధము లేకుండా కోపాలు పెరిగిపోతుంటాయి. అలానే మరి రోగకారకుడు, రక్తకారకుడు, రుణకారకుడు, రోగాలు కూడా అలానే ఇస్తూ ఉంటాడు. దానికి తోడు శని, అతను ప్రాణకారకుడు.
ఓకే. రాజే మూర్ఖంగా ఉన్నప్పుడు మంత్రి సవ్యంగా ఎందుకు ఉంటాడు? అంతే. అంతకు మించి ఉంటాడు. రాజు మంచివాడైనా మంత్రి విధమే ఉంటాడు. ఓకే. అంటే రాజు నా పరిధిలో ఉన్నాడు, రాజుకి నేను ఎంత చెప్తే అంతే, కాబట్టి నా ఇష్టం అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎండి ఉంటాడు, ఎండి దగ్గర ఒక సీఈఓ ఉంటాడు, ఆ సీఈఓ దగ్గర ఇంకొకటి ఉంటాడు, వాడి దగ్గర ఒక హెచ్ఆర్ఏ ఉంటాడు. అతని ఉద్దేశం ఏంటి? నేను పై వాళ్ళతో మాట్లాడతా కాబట్టి, నేను చెప్పింది వాళ్ళు వింటారు కాబట్టి ఇక నేనే గొప్ప అని కింద వాళ్ళని ఎంతవరకు హింసించచ్చో అంతవరకు నానా రకాల హింసలకి గురి చేస్తారు. గురి చేస్తూ మళ్ళీ కింద వాళ్ళ మీద పై వాళ్ళకి నేను చాలా ఉత్తముండండి, వాళ్ళు అథములు, చెప్తుంటే వినట్లేదు, అందువల్ల కొంచెం సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా. ఆల్రెడీ తీసేసుకున్నాడు సీరియస్గా యాక్షన్స్ అన్నీ, కానీ ఇప్పుడు నేను సీరియస్గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నానండి అంటే నా మంచి కోరే గారు చేస్తున్నాడు పాపం, నిష్టం తీసుకో అంటారు. ఆ స్థితి ఇక్కడ నడుస్తుందమ్మా. ఆ ప్రభావం వలన యావత్ భారతం చాలా అనివార్యమైనటువంటి ఇబ్బందులు చూస్తాం, చెవి చూస్తాం. ఇతపూర్వం మనం కొన్ని విషయాలలో కొన్ని ప్రభావాల గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఏ విధానాన్ని అనుసరించి జరుపుకుంటూ వచ్చిందో ఖచ్చితంగా అదే విధానంలో ఇప్పుడు జరిగేటువంటి దాంట్లో మార్పులు చేర్పులు అనేటువంటి ఎక్కడా కూడా లేవు. జరగదు అనే మాట అసంభవం. జరగదు. ఎప్పుడు జరగదు? మనమందరం కూడా భగవదారాధన చేసుకుంటూ నాయన నీ పిల్లలం అనేటువంటిది ఈశ్వరారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలమ్మ ఎక్కువగా. ఎందుకంటే కుజుడు రాజు, కుజుడికి అధిష్టానం. కుజుడు ఎవరి మాట వింటాడు? సుబ్రహ్మణ్యేశ్వరుడి మాట వింటాడు. కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడి మాట వింటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చెప్తే అది కుజుడు తల ఉంచుతాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు ఏం చెప్తే అది చేస్తాడు. అంటే కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవడు అంటే ఈ దేవతలందరికీ కూడా సేనా నాయకుడు. మంత్రి ఏం చెప్పినా సేనాధిపతికి చెప్పాలి. సేనాధిపతి చేతులు ఉంటుంది మొత్తం అంతా, చెయ్యాలా వద్దా అని. అందుకని ఆ కుజుడిని మనం ఆరాధించినట్లయితే ఆ కుజుడు రిపీట్ మళ్ళీ చెప్తాను. అందువల్ల మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే కుజుడు శాంతిస్తాడు. కుజుడు శాంతిస్తాడు. కుజుడు శాంతిగా ఉన్నాడు అంటే శని ఏమి చేయలేడు. ఎందువలన మంత్రి ఎంత చెప్పినా రాజు నుంచి ఆజ్ఞ రావాలి. రాజు నుంచి ఆజ్ఞ రావాలి అని అంటే ఇతను ఈ సంవత్సరానికే రాజు కుజుడు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వతసిద్ధంగా దేవసేన నాయకుడు. ఒక సంవత్సరం వచ్చి వెళ్ళిపోయేటువంటి వాడికి జీవితకాలం ఉండేవాడికి ఎలా ఉంటుంది కదా. కనుక ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అన్ని విషయాలు కూడా తెలిసి ఉంటాయి కాబట్టి అతన్ని సమీక్షణలోకి కుజుడు తీసుకోవాల్సిందే. కనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ఎంత ఆరాధన చేస్తామో అదేవిధంగా ఈశ్వరుని ఎంత ఆరాధన చేస్తామో ఆ విధానాన్ని అనుసరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయన చెప్పేటువంటి విధానం వలన కుజుడు తగ్గి ఉంటాడు బాగా. ఆ కుజుడు తగ్గి ఉండటం వలన శనేశ్వర స్వామి వారు మౌనంగా ఉంటారు. శనేశ్వర స్వామి వారు సామాన్యుడు కదమ్మా. ఆయన తలుచుకుంటే ఏది ఎంత ఎలా అయినా చేయగలడు. రావణాసురుడు ఇద్దరు కుమారుడు, అక్షకుమారుడు, మేఘనాథుడు, ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు జన్మించే సమయంలో నవగ్రహాలన్నింటిలో కూడా బంధించేశాడు. బంధించినప్పుడు ఆయన పూర్ణాయుష్మంతుడిగా, అంటే నార్మల్గా కనుక జననం వచ్చినట్లయితే ఓ 70 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికేవాడు. కానీ అతి తెలివితేటలు పడి, అంటే కొన్నిట్లకి తెలివితేటలు అవసరం, కొన్నిట్లకి తెలివితేటలు పనికిరావన్నమాట. అతి తెలివితేటలు పడి గ్రహాలన్నింటినీ కూడా ఒక దాంట్లో ఇరికిచ్చేసేసాడు. ఇదే సమయంలో కనుక సంతానం కలిగితే అతను చిరంజీవి అవుతాడన్నట్టుగా దేవతలందరూ శనేశ్వర స్వామిని స్తుతించాడు. ఆ సమయంలో మిగిలిన దేవతలందరూ కూడా శనేశ్వరుని స్తుతించి ఇలా కాదని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తుతించడం మొదలుపెట్టారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనానాయకుడు కదా, మరి శనికి అనుమతి ఇచ్చాడు. అనుమతిస్తే శని ఆ పాదాన్ని వక్రగతి పట్టించాడు. పట్టించగానే అది గమనించినటువంటి రావణాసురుడు కాలు వెనక్కొట్టేశాడు శనిది. ఈ రెండు జరిగే సమయంలో అతను జన్మించేశాడు కాబట్టి అర్ధాయుష్మంతుడిగానే ఇంద్రజిత్ జన్మించాడు. అంటే చిరంజీవిత్వాన్ని కూడా చెడగొట్టిన వాడెవడు? చెడగొట్లా, అతనికి అది విధానాన్ని అనుసరించాలి, అంతే ఇవ్వాలి. అంటే తండ్రే ఇంతటి దుర్మార్గుడు అంటే కొడుకు ఇంకెంత దుర్మార్గుడు అవుతాడు? అంతే కదా. మరి చిరంజీవిత్వం కావాలి అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుజ్ఞతో పాదాన్ని కదిలించడం వలన
ఇతన్ని కాలు విరగొట్టడం జరిగింది, అతను అర్ధాశ్మంతుడిగా జన్మించడం జరిగింది. ఈ కారణం చేత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుమతి లేనిదే వీరెవరు కూడా ఏమీ చేయలేరు. కనుక ఉన్నటువంటి ప్రాణభయమైనా కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, విధ్వంసం, విపత్తులు అయితే చాలా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కానీ దాన్ని కూడా భగవంతుడు ఏమన్నాడు, నువ్వు ధ్యానం చేసుకో, సుబ్రహ్మణ్య ఉపాసన చెయ్యి, ఈశ్వరారాధన చెయ్యి, నిన్ను నువ్వు కాపాడుకో. నీ పక్క వాళ్ళకి అనర్థం జరగకపోతే నీకు అనర్థం జరగదుగా. ముందు నీ పక్క వాళ్ళు బాగుండాలని కోరుకో నువ్వు. మనం ఎలా ఉంటాం, నేను బాగుంటే చాలు పక్కవాడు ఎలా చచ్చిపోయినా మనకు నష్టం లేదనుకుంటాం. అంత అద్భుతమైనటువంటి మేధా సంపత్తి గల వ్యక్తులు మనం. నువ్వు నీ పక్కవాడు బాగుండాలని కోరుకో. నీ పక్కవాడు బాగుండాలని కోరుకుంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా బాగుంటావుగా. నేనే బాగుండాలి, నా విధానం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలనుకుంటే అది నీకు వర్తించదు. నువ్వు చేసేటువంటిది నా పక్కవాడు, నా పరిసరాలు బాగుండాలని కోరుకో. అలా ప్రతి మనిషి కోరుకుంటే నేను బాగుండాలి, మీరు కోరుకుంటే మీరు బాగుండాలి, ఆయన కోరుకుంటారు, ఆయన బాగుండాలి, నేను కోరుకుంటా, ఆయన బాగుండాలి, నేను కోరుకుంటా. ఇలా కోరుకుంటే అందరూ సమిష్టిగా బాగుంటారు కదా. ఆ ఒక్క విధానాన్ని అనుసరిస్తే కనుక ఈ జరగబోయేటువంటి పెను ప్రమాదాలు, విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అది కాపాడుకుంటామా కాపాడుకోలేమా సెకండరీ. చాలామంది ఉంటారు, ఈయన భయపెట్టేసాడు, వీళ్ళకి అదే పని అండి. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా పని ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ ట్రోలింగ్ చేయకపోతే వాళ్ళకి వ్యూవర్షిప్ రాదు, లేకపోతే వాళ్ళకి భుక్తి వెళ్ళదు. అతను ట్రోల్ ఎందుకు చేస్తున్నాడు, తన గుర్తింపు కోసం చేస్తున్నాడు. తనకు నేను ఇంతటి వాడిని అని చెప్పి తన ఛానల్ని గుర్తింపు చేసుకోవడం కోసం ట్రోల్స్ చేస్తూ ఉంటాడు. మంచిది. ఈ ట్రోల్స్ చేయటం వల్ల కూడా తెలియని వాళ్ళు కూడా కొంతమందికి తెలిసి అందులో ఉండేటువంటి యథార్థాన్ని గ్రహించగలిగితే తన పరిసరాలని బాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అలా ట్రోల్స్ చేసేవాళ్ళు కొంతమంది కావాలి. దీనివల్ల నన్నేదో ఇష్టం వచ్చేట్టు మాట్లాడి నా మీదేదో నిప్పులు పోస్తామంటే నాకు వచ్చే నష్టమేం లేదుగా. అంతే. ఇప్పుడు ఇంత సమస్య వస్తుందని చెప్పినప్పుడు నన్ను నేను కాపాడుకోగలను, నా అనుకున్న 10 మందిని నేను కాపాడుకోగలను, నా శక్తి అనుసారం నేను 100 మందిని కాపాడుకోగలేము. మిగిలిన వాళ్ళు నాయన మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. అలానే సర్వమానవులు కూడా క్షేమంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 28,000 రుద్రాన్ని సంకల్పం చేశామమ్మా. 360 రోజులలో 28,000 రుద్రం. ఒక రోజుకి 88 రుద్రాలు. ఒకళ్ళ వల్ల కాదండి అది. ఒక రుద్రం పారాయణ చేయటము అంటే సుమారుగా 8-10 నిమిషాల సమయం తీసుకుంటుంది. అది 28,000 రుద్రాన్ని పారాయణ మొదలుపెట్టాం. గత 4 రోజుల నుంచి ఉదయం పూట ఖచ్చితంగా భారతీయ శంకరపేట నుంచి లైవ్ ఇస్తున్నామండి. ఒక 4 గంటలు 3 గంటలు లైవ్ ఇస్తున్నాం. చూసినంతమంది చూస్తారు, వినగలిగినంతమంది వింటారు. తద్వారా వాళ్ళకి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఇబ్బందులు కూడా తొలగిపోతాయనే ఉద్దేశంతో లైవ్ కూడా ఇస్తున్నామండి మనం. అది వినగలిగిన వాళ్ళు వింటారు. తద్వారా కొన్ని దోషాలు కూడా పోయి బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ ఒక్క క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి కుజ శని కలయిక ద్వారా వచ్చేటువంటి విధ్వంసాలు, విపత్తులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి పరిపూర్ణంగా ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షించగలగాలి, రక్షించబడాలి, క్షేమంగా సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో సకల మానవ క్షేమాన్ని కోరి 28,000 రుద్రాన్ని కూడా సంకల్పం చేసి ప్రారంభం చేసి నడుపుతున్నాము మేమైతే. ఓకే, చాలా అంటే మంచి పని గురువుగారు. లోక కళ్యాణం కోసం అంటారు కదా, నిజంగా ఎవరి స్వార్థంకి వాళ్ళు ఆలోచించే ఈ రోజుల్లో అందరి గురించి ఆలోచించి చేయడం నిజంగా చాలా సంతోషకరం. ప్రతిరోజు ఉదయం 9:30-10 ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుందండి లైవ్. చూసుకోవచ్చు, భారతీయ శంకరపీఠం అనేటువంటిది నా పర్సనల్ ఛానల్ నుంచి లైవ్ ఇస్తున్నాం. ఎంతమంది చూస్తే ఎంతమంది చూస్తారు. కొంతమందికి ఏంటంటే అవేవో చూడడం వల్ల నాకేదో వ్యూవర్షిప్ పెరుగుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. మంచిది, శుభం. నువ్వు అనేది నువ్వు అనుకో, ఇబ్బంది ఏం లేదు నాకు. బట్ కాకపోతే ఏంటంటే నువ్వు కనీసం అనుకుంటూ చూసినా నువ్వు బాగుపడతావుగా, అది నాకు చాలు. నన్ను తిట్టుకుంటూ నాకేదో లాభం అని చెప్పి నువ్వు చూసినా ఆ ఒక్క మంత్ర ప్రభావం వల్ల నువ్వు బాగుపడుతున్నావు కదా, ఐఎమ్ సేఫ్. నాకు అది చాలు అనుకుంటా. అది మొత్తానికి శోభకృత్నామ సంవత్సరం నుంచి క్రోధినామ సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత మామూలుగానే మనం ఈ శోభకృత్నామ సంవత్సరంలో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేశామనే చెప్పాలి గురుగారు. ఇంతకు మించి రాబోతున్నాయి. వాటి నుంచి బయటపడాలి అంటే భగవత్ నామ స్మరణ అనేది ఖచ్చితంగా తప్పదు. థ్యాంక్ యూ గురుగారు.